ఇవాళ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి. అందుకని నేను మార్కెట్కి వెళ్ళి 25 కాయలు మామిడికాయలు తీసుకొని బాగా కడిగి ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. నాకు ఇవి 7.5 కేజీలు వచ్చింది. ఈ 7.5 కేజీల మామిడికాయలకి సరిపడా మసాలాలు క్వాంటిటీ అన్నీ చెప్తాను, చూస్తూ ఉండండి వీడియోని. మామిడికాయ ముక్కలని కాటన్ క్లాత్తో తుడుచుకుంటూ జీళ్ళని సపరేట్ చేసి కాసేపు గాలికి ఆరబెట్టుకోవాలి. 350 గ్రామ్స్ మెంతులు, 400 గ్రామ్స్ జీలకర్ర, 500 గ్రామ్స్ ఆవాలు అన్నీ కాస్త వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వేరుశనగ నూనె వేసి అందులో 100 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ జీలకర్ర, 700 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త నీరు వదిలే వరకు వేయించి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద గిన్నెలో ఆవాలు, జీలకర్ర, మెంతుల పొళ్ళు వేసుకొని అందులోనే 1.5 కేజీ కారం పొడి, 2 కేజీల సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలాలు కలుపుకున్న గిన్నెలోనే 7.5 కేజీల మామిడికాయ ముక్కలు, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ తడిసేలాగా పచ్చి వేరుశనగ నూనె కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఈ పచ్చడికి విజయ వేరుశనగ నూనె వాడాను. చివరిలో మనం తాలింపు వేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా 2 స్పూన్ల పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒక డ్రై డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి. త్రీ డేస్ తర్వాత పచ్చడి ఇలా ఉందండి. ఈ టైంలోనే మనం సాల్ట్, ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, కొంచెం వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలిపి చిన్న జార్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే. వేడి అన్నంలో ఇలా కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రోనిత్ ఎర్వాలా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.